ఈరోజు శుద్ధ హృదయం కలుగజేయమనే పాట మనం నేర్చుకోబోతున్నాం. ఇది ఒరిజినల్‌గా సి మైనర్‌లో ఉంది. మైనర్ సాంగ్. అయితే ఏ మైనర్. ఎందుకంటే 'నాలోన' అని పాడేటప్పుడు చాలా హై ఉంటది. పాడలేరు. సో, అందుకని ఈ కార్డేషన్ ఎలా వేయాలా అనేది చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఇది ఏ మైనర్. ఓకే. ఇందులో ఏ మైనరు, జీ మేజరు, ఎఫ్ మేజరు, ఈ మైనరు అనే కార్డ్స్ పడతా ఉన్నాయి. చూసుకోండి. చాలా సింపుల్‌గా మీరు నేర్చుకోవచ్చు. ఏ మైనరు ఇది ఫస్ట్ ఆక్టవ్, సెకండ్ ఆక్టవ్, ఇది థర్డ్ ఆక్టవ్, ఫోర్త్ ఆక్టవ్, ఫిఫ్త్ ఆక్టవ్. ఇదిగో ఈ యొక్క థర్డ్ ఆక్టవ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. శుద్ధా హృదయం కలుగజేయుము అంటే ఏ మైనర్, జీ మేజర్, ఎఫ్ మేజర్, ఏ మైనర్. నాలో నా ఈ మేజర్ నాలో నా. ఓకే సార్ చూద్దాం. శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము నాలో నా నాలో నా నాలో నా నాలో నా శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము. ముందు రైట్ హ్యాండ్తో మనం నేర్చుకుంటూ ఉన్నాము చూడండి. నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము. చూడండి, నీ వాత్సల్యం నీ బాహుళ్యం ఎఫ్ మేజర్, నీ కృప కనికరం జీ మేజర్, చూపించు మో. చూసారా, ఇది కొంచెం ముందే వస్తుంది. నీ వాత్సల్యం నీ బాహుళ్యం, అందుకనే మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుమో. నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుమో. పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నా పాపములే తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. రెండోసారి అన్నప్పుడు ఏ మైనర్ బదులు ఇప్పుడు ఈ మేజర్ పడద్ది. ఓకే. శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము. ఓకే. రెండో చరణం. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుమో. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుమో. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. ఇక్కడ కూడా కలుగజేయము నా హృదయములో, తర్వాత కలుగజేయము నా హృదయములో. ఓకే, ఏమైనారు జీ మేజరు. ఈ కాంబినేషన్ జాగ్రత్తగా చూసుకోండి. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, శుద్ధా హృదయం కలుగజేయుము, శుద్ధా హృదయం కలుగజేయుము. ఓకే, బోత్ హ్యాండ్స్తో కూడా సేమ్ అలాగ ఉంటుంది. శుద్ధా హృదయం కలుగజేయుము, శుద్ధా హృదయం కలుగజేయుము. నాలో శుద్ధా హృదయం కలుగజేయుము, శుద్ధా హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, శుద్ధా హృదయం కలుగజేయుము, శుద్ధా హృదయం కలుగజేయుము. ఓకే, అదేవిధంగా రిథం పెట్టుకుని ఏ విధంగా చేయాలో నేను జస్ట్ చూపిస్తాను. మనం పియానో తోటి మనం ఎందుకు నేర్చుకుంటాం అంటే, ఈ కార్డ్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల పియానో మీద మనం కార్డ్ ప్రోగ్రెషన్ నేర్చుకోవడం చాలా ఈజీ అనమాట. తర్వాత మనం స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా ప్యాడ్స్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కాయిర్ అని ఇలాగా మనం చాలా పెట్టుకోవచ్చు అనమాట. అయితే నేర్చుకునేటప్పుడు మాత్రం మనం పియానో ఇన్స్ట్రుమెంట్ వాడితే వెస్టర్న్ మనకి ఈజీగా వస్తుంది. కార్డ్స్ ప్రోగ్రెషన్ అనేది మంచిగా అర్థమవుతుంది అనమాట. సో చూడండి, సాధారణంగా కీబోర్డ్స్లో బలాడ్ అని ఉంటుంది, అందులో లవ్ సాంగ్ అని ఒక రిథమ్ ఉంటుంది, లేదంటే పియానో బలాడ్ కానీ ఇలాంటివి ఉంటాయి. అలాంటివి మీరు వాడుకోవచ్చు. ఇది 4/4 టైం సిగ్నేచర్ ఇది యాక్చువల్గా. ఓకే, టెంపో 80 పెట్టుకోండి, 75 అని పెట్టుకోవచ్చు.
ఇది ఎస్ఎక్స్ 900లో ఉన్న రిథమ్ ఇది. సో, ఇంత పెద్ద మంచి రిథమ్స్ సాధారణ కీబోర్డ్స్‌లో ఉండవు. ఇలాగే రావాలనుకోవద్దు. మీకున్న పరిమితమైన మరి రిథమ్స్ పెట్టుకొని చక్కగా ఇది బలాడ్ అని ఉంటది ఒక ఫైల్. ఆ ఫైల్‌లో పియానో బలాడ్ గాని, లవ్ సాంగ్ గాని ఇవి బాగా సూటబుల్ అవుతాయి. అలాగే 16 బీట్ బలాడ్ గాని ఇలాంటివి ఉంటాయి. అలాంటిది ఏదైనా పెట్టుకొని మీరు 75 అలా రిథమ్ పెట్టుకుంటే అంటే 75 సారీ టెంపో మీరు పెట్టుకున్నట్లయితే ఈ పాట మీకు చక్కగా సూటబుల్‌గా ఉంటది. మరి ఎవరైనా పాట పాడుతున్నప్పుడు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనం ఇలా వాయించడమే. అదే విధంగా మెలోడీ అంటే వీలైతే మెలోడీది కూడా మరొక వీడియో చేస్తాను. ఎందుకంటే గిన్నిస్ రికార్డ్స్‌కి మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అందులో ఇది కూడా మనం పాడుతా ఉన్నాం. ఇంతవరకు ఈ వీడియో చేయలేదు. సో, ఈ యొక్క వీడియో చూసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. మనందరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆ ప్రోగ్రామ్‌లో ఇది కూడా ప్లే చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.